యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్లంబావిలోని ఓజో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారుగా 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రమాదం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నైట్ వర్క్ నడవదు కానీ ఇలా నైట్ వర్క్ నడుస్తా ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్లంబావిలోని ఓజో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారుగా 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో ఓజో పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మాత్రం చెలరేగాయి. అయితే ఈ పరిశ్రమలో ముఖ్యంగా విత్తనాలకు సంబంధించిన ప్రొడక్షన్ మాత్రం ఇక్కడ తయారవుతుంది. అయితే ఇది అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఇక్కడ మొత్తం ఈ పరిశ్రమలో 300 మంది మాత్రం కార్మికులు పనిచేస్తారు. అయితే మొత్తంగా ఈ అగ్ని ప్రమాదం అనేది అర్ధరాత్రి జరగడంతో మాత్రం ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మొత్తంగా ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమకు సంబంధించి ఓజో పరిశ్రమకు సంబంధించి 30 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని మాత్రం యాజమాన్యం అంచనా వేస్తుంది. అయితే ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో మాత్రం ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఇక్కడికి అగ్నిమాపక సిబ్బంది మాత్రం చేరుకొని మొత్తం 10 ఫైరింజన్ల ఇక్కడ మంటలను అయితే ఆర్పు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి మాత్రం పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో స్థలానికి మాత్రం పోలీసులు చేరుకొని ఇక్కడ దర్యాప్తు అయితే చేస్తున్నారు సహానా. ఓకే, థ్యాంక్ యూ.